Welcome to LTX classes, Telangana Culture class number 18. తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ క్లాస్ నెంబర్ 18 ని మనం కంటిన్యూ చేస్తున్నాం. లిటరీ డెవలప్మెంట్స్ ఎట్ చాళుక్యన్ ఏజ్. చాళుక్యన్ ఏజ్ యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. వాళ్ళ క్రోనాలజీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఎన్ని డైనస్టీస్ తర్వాత విడిపోయాయి. బాదామి చాళుక్యస్ అవ్వచ్చు, ఈస్టర్న్ చాళుక్యస్ అవ్వచ్చు, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, వీళ్ళ గురించి ఫస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. సెకండ్ క్లాస్ లో చాళుక్యాస్ టైం జరిగినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క డెవలప్మెంట్ పార్ట్ 1 చూసాము. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో మనం చూస్తున్నాము. సో తెలంగాణ కల్చర్ కి చాళుక్యాస్ చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసుకోవాలంటే, వాళ్ళు మన లిటరేచర్ కి, తెలుగు లిటరేచర్ అవ్వచ్చు, తెలంగాణ ప్రాంతానికి చెందిన సాహిత్యం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సహాయం ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి పునాదులు ఏ బేస్ మీద ఇప్పుడు తెలంగాణ కల్చర్ లో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ లిటరేచర్ బిల్డ్ అయిందో ఈ క్లాస్ నుంచి మనం తెలుసుకోవచ్చు. సో వీటికి మనకి చేబ్రోలు ఇన్స్క్రిప్షన్, చేబ్రోలు శాసనం నుంచి మార్గ దేశీ కవిత్వాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు సాహిత్యం లో, తెలుగు సాహిత్యం మీద ఓనమాలు అంటే బేసిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి కూడా మనకి తెలుస్తుంది. తెలుగు కవిత్వం మార్గ కవిత్వము, దేశీ కవిత్వం ఉంది. సో దేశీ కవిత్వం అంటే లోకల్ లాంగ్వేజ్, లోకల్ వొకాబులరీ, లోకల్ కల్చర్ ని సాహిత్యంలో పార్ట్గా తీసుకొస్తే దాన్ని దేశీ లిటరేచర్ అంటాము. మార్గ లిటరేచర్ అంటే సంస్కృత ప్రాధాన్యతతో, సో ఎవరైతే ఉన్నత వర్గాలు లేదా సంస్కృతం నేర్చుకున్నటువంటి పండితులకు సంబంధించినటువంటి ఎలైట్ క్లాస్ కల్చర్, ఎలైట్ క్లాస్ లిటరేచర్, ఎలైట్ క్లాస్ యొక్క ట్రెడిషన్స్ ని మనం మార్గ పద్ధతి అంటాము. ఈ యొక్క చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ నుంచి మార్గ మరియు దేశీ కవిత్వాలు లేదా మార్గ మరియు దేశీ సాహిత్యాలు చాళుక్యుల కాలంలో తెలుగు సాహిత్యము లేదా తెలంగాణ సాహిత్యంలో అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయని చెప్పి మనకు తెలుస్తుంది చేబ్రోలు శాసనం ద్వారా. మనకి నన్నచోళుడు చాళుక్యుడి కాలంలో అతి గొప్ప కవిగా మనకి కనిపిస్తాడు. ఎలా అయితే ఉత్తర భారతదేశంలో కాళిదాసు మనం చూస్తుంటామో, ఒక చాళుక్యుడి సమయంలో నన్నచోళుడు అంత గొప్ప కవి తెలంగాణ ప్రాంతంలో మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఇంత గొప్పవాడు అంటే, రాజు ఆశ్రయం పొందినటువంటి తొలి కవి. ఈ ప్రాంతంలో ఒక రాజ్యము లేదా రాజు ఆశ్రయం పొందినటువంటి తొలి కవిగా నన్నచోళుడు నిలబడతాడు. సో అతనికి ఒక బిరుదు కూడా ఉంది, కవి రాజశేఖర. కవి రాజశేఖర తెలుగులో చెప్పాలి అంటే కవి రాజశేఖర. సో మనకి రాజాశ్రయం పొందినటువంటి తొలి కవిగా నన్నచోడు ఉన్నాడు. అతనికి కవి రాజశేఖర్ అనేటువంటి బిరుదు ఉంది. సో దీని గురించి అతని యొక్క కుమార సంభవము. సో నేను ప్రీ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పాను, మనకి హిస్టరీకి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తో పాటు లిటరీ ఎవిడెన్సెస్ ని కూడా చూస్తాము. ఆ లిటరీ ఎవిడెన్సెస్ కి యొక్క మనకి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్స్క్రిప్షన్స్ తో మనకి క్రాస్ చెక్ చేసుకున్నాము. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ లో మనకి ఒక మార్గదేశ కవిత్వాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాము. సో కవిరాజ సంగ్రహంలో మనకి ఇతని యొక్క నన్నచోళుడికి కవిరాజ శేఖర్ అనే బిరుదు ఉంది, రాజాశ్రయం పొందాడని చెప్పారు. సో ఈ లిటరీ ఎవిడెన్స్ ని యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ తో క్రాస్ చెక్ చేసి, ఎస్ నన్నచోళుడు చాళుక్యుల కాలంలో తెలంగాణ ప్రాంతము లేదా చాళుక్యులు పరిపాలించినటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలన్నింటిలో కూడా బెస్ట్ కవి, గొప్ప కవిగా మనకి చూస్తారు. అతనికి కవి రాజశేఖర్ అనేటువంటి బిరుదు ఉంది, రాజాశ్రయం కూడా పొందినటువంటి మొదటి కవి. సో కన్నడ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి సహజంగానే, ఎందుకంటే చాళుక్యులు పరిపాలించిన రాజ్యాలు అవ్వచ్చు, ప్రాంతాలు అవ్వచ్చు, శాతవాహనులైనా, ఇక్ష్వాకులైనా, వాకాటాకులైనా, విష్ణుకుండలైనా, ఈవెన్ రాష్ట్రకూటుల తర్వాత వచ్చినటువంటి రాష్ట్రకూటులు అయితే అందరికి సిమిలర్ గా మనకి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు, సో భౌగోళికంగా సరిహద్దులు కలిగినటువంటి ప్రాంతాల్లో సో కన్నడ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది తెలుగు సాహిత్యం మీద ఆనాటి కాలంలో, సో 6 నుంచి 12 శతాబ్దాల మధ్య కాలంలో కన్నడ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలుగు సాహిత్యం మీద చాలా ఉధృతంగా ఉండేది. అది యొక్క బాదామి చాళుక్యులకి ఇన్స్క్రిప్షన్స్. బాదామి చాళుక్యులు ఏదైతే బాదామి ఆ ప్రాంతాన్ని ఆసరా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి, కర్ణాటక ప్రాంతాన్ని హెడ్ క్వార్టర్స్ గా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి బాదామి చాళుక్యులు. సో చాళుక్యన్ ఫ్యామిలీలో మెయిన్ ఒక వింగ్ అయినటువంటి బాదామి చాళుక్యులు, వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ లో యొక్క కన్నడ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు సాహిత్యం మీద ఉందని చెప్పి మనకి స్పష్టంగా మెన్షన్ చేసింది. సో రాజభాష ప్రాకృతము. సో ప్రాకృత వాజ్ స్టేట్ లాంగ్వేజ్. సో అది ఆ ప్రాకృతం అనేటువంటిది రాజభాషగా శాతవాహనుల కాలంలో ఉంది, ఇక్ష్వాకుల కాలంలో కూడా ఉంది, చాళుక్యుల కాలంలో కూడా యొక్క ప్రాకృతము రాజభాష అయింది. బట్ ఈ మధ్యలో విష్ణుకుండల సమయంలో మాత్రం సంస్కృతం రాజభాషలో ఉంది. సో శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలో ప్రాకృతం రాజభాషగా ఉండేది, తర్వాత సంస్కృతం వచ్చింది, తర్వాత మళ్ళీ
ఈ యొక్క చాళుక్యుల టైంకి వచ్చేసరికి ప్రాకృతం రాజభాషగా ఉంది. సో విష్ణుకుండలను మధ్యలో పరిపాలించిన కారణంగా వాళ్ళ పరిపాలనా కాలంలో రాజభాష కింద సంస్కృతం ఉండడం వల్ల ఎక్కువ ఇన్స్క్రిప్షన్స్ మనకి సంస్కృతంలో ఉంటాయి. అంటే ఈ యొక్క 6 నుంచి 12 శతాబ్దాల మధ్య కాలంలో వచ్చేసరికి తిరిగి మళ్ళీ ప్రాకృతం వచ్చింది. కానీ సో అంతకంటే కొంచెం ముందుగా పరిపాలించినటువంటి టైం అంటే సుమారు 5 నుంచి 10 శతాబ్దాల కాలంలో మనకి సంస్కృతంలో ఇన్స్క్రిప్షన్స్ తెలంగాణ ప్రాంతంలో మనకి ఎక్కువగా దొరికాయని చెప్పుకోవచ్చు. సో తెలుగు మీడియం ఆ సో చాళుక్యుల సమయంలో ప్రాకృతం రాజభాషగా ఉన్నప్పటికీ ప్రజల భాషగా సో రాజభాష ప్రాకృతమైనప్పటికీ తెలుగు మన ప్రజల యొక్క భాషగా తెలుగు ఉండింది. సో మనం బాదామి చాళుక్యులు మెయిన్ బ్రాంచ్ ఆ ఆ సమయంలో ప్రాకృతం రాజభాషగా ఉంది. వాళ్ళకంటే ముందు విష్ణుకుండల్ని పరిపాలించారు. ఆ సమయంలో సంస్కృతం రాజభాషగా ఉందని చెప్పాను. సో ఎప్పుడైతే ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే వేంగి చాళుక్యులు కూడా అంటాము, ఏలూరు సో ఇప్పటి విభజిత నవ్యాంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ఆ ప్రాంతాల్లో పరిపాలిస్తున్న వాళ్ళు ఈస్టర్న్ చాళుక్యస్. సో ఇక బాదామి చాళుక్యస్ వెలుబడిలో ఉన్న ప్రాంతంలో ప్రాకృతం రాజభాషగా ఉన్నప్పటికీ తెలుగు ప్రాంతము అంటే ఒక కోస్తా ప్రాంతము ఒక ఏలూరు ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఈస్టర్న్ చాళుక్యస్ వాళ్ళ కాలంలో తెలుగు భాషలోనే శాసనాలు ఉన్నాయి. తెలుగుని వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాషగా వాళ్ళు చూసినట్టుగా మనకి చారిత్రక ఆధారాల నుంచి తెలుస్తుంది. సో మనం తెలంగాణ సంస్కృతిలో భాగంగా చాళుక్యుల గురించి తెలుసుకుంటున్నాము. చాళుక్యుల రాజవంశాల గురించి ఫస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాము. సెకండ్ క్లాస్ లో యొక్క చాళుక్యుల యొక్క కాంట్రిబ్యూషన్, చాళుక్యుల యొక్క కృషి తెలంగాణ యొక్క సంస్కృతిని పరిపుష్టం చేయడంలో వాళ్ళ కృషి గురించి క్లాస్ 1 తెలుసుకున్నాము. సెకండ్ క్లాస్ లో మనం కల్చర్ లో పార్ట్ గా లిటరేచర్ గురించి తెలుసుకుంటాము. ఒక తెలుగులో మొదటిసారిగా ఇన్స్క్రిప్షన్స్ వేయడం అనేటువంటి కల్చర్, తెలుగులో శాసనాలు వేయడం అనేటువంటి సంప్రదాయం చాళుక్యులు, తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల టైం నుంచి మొదలైంది. అప్పుడే తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ గా కూడా ఉంది. సో ఈ యొక్క తెలుగు చోళాస్ సో మనకి రేనాడు ఏరియాని పరిపాలించినటువంటి ప్రాంతంలో ఒక తెలుగు చోళులు పరిపాలించారు. వాళ్ళ యొక్క రాయల్ ఇన్స్క్రిప్షన్స్ తెలుగు, వాళ్ళ యొక్క రాజుకు సంబంధించినటువంటి శాసనాలన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. సో ఒక రేనాడు ఏరియాని తెలుగు చోళులు కూడా పరిపాలించారు. వాళ్ళు రాయల్ ఇన్స్క్రిప్షన్స్ ని తెలుగులో వేయించే వాళ్ళని చెప్పేసి మనకి చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. సో మల్లికార్జున పండితారాధ్యులు ఏదైతే వీరశైవ ఉద్యమాన్ని 3వ తరము లేదా 3వ ఫేజ్ లో నడిపించినటువంటి వాళ్ళు మనకి మల్లికార్జున పండితారాధ్యులు. సో మొదటి ఫేజ్ లో మనకి రామయ్య కనిపిస్తారు. సో 2వ ఫేజ్ లో మనకి బసవేశ్వరుడు కనిపిస్తాడు. 3వ ఫేజ్ లో మనకి పండితారాధ్యులు కనిపిస్తారు. ఒక శివతత్వ సారం అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి మల్లికార్జున పండితారాధ్యులు ఒక శతక ప్రక్రియని ఒక చాళుక్యుల కాలంలోనే మొదలు పెట్టడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాళుక్యుల కాలంకి వచ్చేసరికి రాజభాషగా ప్రాకుతున్నప్పటికీ మెజారిటీ ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాష అయింది. సో వాళ్ళల్లో ఒక బ్రాంచ్ ఉన్నటువంటి ఈస్టర్న్ చాళుక్యులు తెలుగులోనే శాసనాలు వేయించేవాళ్ళు. ఈ యొక్క రేనాడు ఏరియా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి తెలుగు చోరులుగా పేరు పొందినటువంటి ఈ యొక్క శాఖ వాళ్ళు ఒక రాయల్ ఇన్స్క్రిప్షన్స్ కూడా తెలుగులోనే వేయించారు. సో ఈ పరిపాలనా కాలంలోనే ఒక 400 ఖండాలతో కూడినటువంటి శివతత్వ సారం అనేటువంటి పుస్తకాన్ని మల్లికార్జున పండితుడు రాశారు. సో దీంతో మనకి తెలుగులో శతక ప్రక్రియ, సో తెలుగులో శతక ప్రక్రియ తెలంగాణ చరిత్ర, సో తెలంగాణ చరిత్ర సంస్కృతి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగులో శతక ప్రక్రియని మనకి స్టార్ట్ చేసినటువంటి ఘనత మనం మల్లికార్జున పండితారాధ్యులు లేదా మల్లికార్జున పండితుడు అని చెప్పి పండితయ్య అని చెప్పి ఇప్పటికీ పిలుస్తూ ఉంటారు రూరల్ తెలంగాణలో. సో మల్లికార్జున పండితారాధ్యులు ఆయన తెలుగులో శతక ప్రక్రియని మొదలుపెట్టినటువంటి వాళ్ళు. సో ఒక వీటి మీద ఈ మల్లికార్జున పండితుల యొక్క సాహిత్యం అవ్వచ్చు, అంతకుముందు వచ్చినటువంటి తెలుగు సాహిత్యం మీద కన్నడ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ మనకి తెలుగుకి ఒక యూనిక్ ఫీచర్ గా తెలుగు లిటరేచర్ ఉన్నటువంటి శతక ప్రక్రియ యొక్క చాళుక్యుల కాలంలో మొదలైందని చెప్పుకోవచ్చు. సో ప్రాకృతము తెలుగు మిక్స్, ఎందుకంటే ప్రాకృతము స్టేట్ లాంగ్వేజ్ రాజభాషగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి తెలంగాణ ఏరియాలో ఉర్దూ తెలుగు, సో తెలుగులో ఉర్దూ పదాలు మనకి జమీను అవ్వచ్చు, ఈ యొక్క ఈనాం అవ్వచ్చు, ఇలాంటి ఉర్దూ పదాలని మనం చాలా న్యాచురల్ గా చాలా అవలీగా మన తెలుగులో మనకి మన స్లాంగ్ లో మిక్స్ అవుతా ఉంటది. సో ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ ఏర్పడడానికంటే ముందు 7th నిజాం వరకు కూడా మనం నిజాంల ఏలుబడిలో కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఆ ఉర్దూ పదాలు మన తెలుగులో మిక్స్ అవుతా ఉంటాయి. సో అప్పటి చాళుక్యుల కాలంలో ప్రాకృతం రాజభాష కాబట్టి ప్రాకృతం యొక్క ఇంపాక్ట్ మన డే టు డే తెలుగులో ఉండేది. సబ్జెక్ట్, అడ్జెక్టివ్, ఆబ్జెక్ట్, అదర్ వర్డ్స్. సో తెలుగు యొక్క
ప్రస్తుతం స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్టివ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ అదర్ వర్డ్స్ మనకి జనరల్ గా చూస్తుంటాము. బట్ ఈ స్ట్రక్చర్ లో మాత్రం చాళుక్యుల కాలంలో ఉన్నటువంటి తెలుగు లేదు. సో దానికి మనకి మాచర్ల ఇన్స్క్రిప్షన్. సో మాచర్ల అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాచర్ల ఉంది. అక్కడ దొరికిన ఇన్స్క్రిప్షన్ ప్రకారం తెలుగులో మనం ఇప్పుడు వాడుతున్నటువంటి సబ్జెక్ట్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ కాకుండా వేరే స్ట్రక్చర్ లో ఉండేది అని చెప్పేసి మనకి మాచర్ల ఇన్స్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఈ మాచర్ల ఇన్స్క్రిప్షన్ వేయించినటువంటి వ్యక్తి పేరు జయసింహ వల్లభ వన్. సో చాళుక్య, ఈస్టర్న్ చాళుక్య రాజైనటువంటి జయసింహ వల్లభ వన్ ఒక పొట్లదుర్తి అనేటువంటి ప్లేస్ లో ఒక మాచర్ల ఇన్స్క్రిప్షన్ ని వేయించారు. ఆ మాచర్ల ఇన్స్క్రిప్షన్ ప్రకారము ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు యొక్క స్ట్రక్చర్ లో చాళుక్యుల కాలం నాటి తెలుగు లేదు, మరియు తెలుగు ప్రాకృతం మిక్స్ అయి ఉన్నాయని చెప్పేటువంటి ఈ రెండు విషయాలు మనకి అర్థమవుతా ఉన్నాయి. సో పొయిటరీ రైటింగ్ అనేటువంటిది ఎలాగైతే పండితయ్య లేదా పండితారాజ్యుల వారు శతక ప్రక్రియని మొదలు పెట్టారో, సో కవిత్వం రాయడము, సో వాటి పద్యాలు, సో శతక ప్రక్రియ నుండి పద్యాలు, వాటిని ఇంగ్లీష్ లో మనం వర్సెస్ అంటాము. సో పోయిటరీ ఇస్ డిఫరెంట్. ఇది వచన కవితలు లేదా కవితలు అని చెప్పి అనుకుంటాము. కవితలు రాసేటువంటి ప్రక్రియ మొదలైంది. ఆ కవితలు ఎలా రాస్తున్నారు అంటే లోకల్ మెటర్స్. సో స్థానికమైనటువంటి ఛందస్సు, స్థానికమైనటువంటి వ్యాకరణ అంశాలతోటి కవితలు రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మాత్రా ఛందస్సు, గణాలు ఇవన్నీ కూడా చాళుక్యుల కాలంలోనే మొదలయ్యాయి. సో చాళుక్యుల కాలంలో తెలుగులో ఇన్స్క్రిప్షన్స్ వచ్చాయి, తెలుగులో రాయల్ ఇన్స్క్రిప్షన్స్ వచ్చాయి, తెలుగు రాజభాషగా ప్రకటించబడింది. తెలుగులో శతక ప్రక్రియని యొక్క మల్లికార్జున పండితుడు మొదలు పెట్టాడు. కవిత్వం రాసేటువంటి ప్రక్రియ మొదలైంది. మార్గదేశీ పద్ధతులు అనేటువంటివి తెలుగు సాహిత్యంలోకి వచ్చాయి. యొక్క మాత్రా ఛందస్సు గణాలు, సో మాత్రలు గణాలు అని ఇప్పుడు మనం తెలుగు యొక్క వ్యాకరణంలో చూస్తున్నాము. అవన్నీ కూడా చాళుక్యుల సమయంలోనే మొదలయ్యాయి. సో వాటికి మనకి ప్రూఫ్స్ ఏంటంటే ఇవన్నీ జస్ట్ అజంప్షన్స్ లేదా ఒక పుస్తకంలో చూసి, కుమార సంభవం ఇంకేదో పుస్తకం చూసి కాదు. ఇన్స్క్రిప్షన్స్ లో మనకి యొక్క తెలుగు వ్యాకరణంలో తెలుగు గ్రామర్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మనకు దొరికాయి. సో ఫర్ సపోజ్ మనకి ఒక పాండురంగ ఇన్స్క్రిప్షన్ లో మనకి తరువోజ, ఇవన్నీ వృత్తాలు అని చెప్పేసి తెలుగులో అంటాము. సో వృత్తాలు అంటే తెలుగు సాహిత్యం తెలియని వాళ్ళకి మనం రఫ్ గా ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక పొయిటిక్ స్టైల్ అనమాట. ఆ యొక్క ఛందస్సు సంబంధించినటువంటి నియమాలతో ఉన్నటువంటి ఒక పొయిటిక్ స్టైల్. తరువోజ అనేటువంటి స్టైల్లో ఉన్నటువంటి ఒక తెలుగు పోయిటరీ మనకి పాండురంగ ఇన్స్క్రిప్షన్ దొరికింది. కందుకూరు, ధర్మవరం. సో ఇప్పుడు ధర్మవరం మనం రాయలసీమ చూడొచ్చు. ధర్మవరం, కందుకూరు ఏరియా ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి సీస పద్యాలు. సో సీస పద్యాలు అనేటువంటిది ఒక లాంగ్ స్ట్రక్చర్ ఉంటుంది. తెలుగు పద్యాల గురించి ప్రాథమిక అవగాహన ఎవరికైనా సీస పద్యాలు వస్తాయి. తెలుగులో సీస పద్యాలు చాళుక్యుల కాలంలో మొదలయ్యని చెప్పేసి మనకి కందుకూరు, ధర్మవరం శాసనం ద్వారా మనం చెప్పొచ్చు. బెజవాడ శాసనము క్రీస్తు శకం 930 లేదా 8వ శతాబ్దంలో మనకి తెలిసినటువంటి బెజవాడ శాసనం ద్వారా మధ్యాక్కర. సో ఇవన్నీ మనకి తెలుగు పుస్తకాలు సీసము అంటే సి అని, మధ్యాకర అంటే మా అని, తరువోజ అంటే తా అని చెప్పి ఇప్పటికీ మనకి టెక్స్ట్ బుక్స్ లో ప్రింట్ అవుతా ఉంటాయి. అవన్నీ చాళుక్యుల సమయంలోనే మనకి స్టార్ట్ అయ్యాయి. వాటికి యొక్క పాండురంగ ఇన్స్క్రిప్షన్, కందుకూరు ఇన్స్క్రిప్షన్, ధర్మవరం ఇన్స్క్రిప్షన్, బెజవాడ ఇన్స్క్రిప్షన్ వాటికి మనకి సాక్ష్యాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో తెలుగులో మార్గదేశీ పద్ధతులే కాదు, శతక ప్రక్రియే కాదు, కవిత్వం మాత్రమే కాదు, వృత్తాలు మాత్రమే కాదు, కావ్య రచన అనేటువంటిది కూడా మనకి చాళుక్యుల సమయం నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు. సో మనకి పంప, కన్నడ కవి అయినటువంటి పంప విక్రమార్కున విజయం అనేటువంటి కన్నడలో రాశారు. సో ఇది కావ్య ప్రక్రియకి మనం ఒక పునాదిగా మనం చెప్పుకోవచ్చు. పంపడు రాసినటువంటి విక్రమార్జున విజయం, అదేవిధంగా భాస్కర మంత్రి రాసినటువంటి భాస్కర రామాయణము, ఇక్కడ రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణము, సో వనమసిద్ధికి అంకితం ఇచ్చినటువంటి నిర్వచనోత్తర రామాయణం కూడా ఇదే కాలంలో రాసినటువంటిది. సో కేతన మనకి దశకుమార చరిత్ర రాశారు. విజ్ఞానేశ్వర అనేటువంటి పుస్తకం రాశారు. దశకుమార చరిత అనేటువంటి పుస్తకము. సో విజ్ఞానేశ్వర అనే పుస్తకంతో పాటు కాదంబశ్రీ, సో కాదంబశ్రీని కూడా రాశారు. భాస్కర మంత్రి భాస్కర రామాయణం, పంపడు రాసినటువంటి విక్రమార్జున విజయము, సో తిక్కం రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణం అంకితం ఇచ్చింది మనకి మర్మసిద్ధి. ఇవన్నీ ఈ కావ్య రచనన్నిటి కూడా చాళుక్యుల కాలంలోనే జరిగింది. సో పాల్కురికి సోమనాథ పండితారాధ్య చరిత లేదా బసవ పురాణము. సో ఈ యొక్క పండితారాధ్య చరిత
మరియు బసవ పురాణం రాసింది పాల్కూరికి సోమనాథుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఆది కవి. తెలంగాణ ఆది కవి ఎవరు అని చెప్పి అంటే పాల్కూరికి సోమనాథుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి పండితాల చరిత్ర బసవ పురాణం కూడా ఈ టైంలోనే స్టార్ట్ అయ్యి, అండ్ యొక్క మార్కండేయ పురాణము మారణ. సో మారణ రాసినటువంటి మార్కండేయ పురాణం కూడా ఈ కాలంలోనే. నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ చాళుక్యన్ డైనస్టీ టువర్డ్స్ తెలుగు culture as well as Telangana culture as well as South Indian culture is very very diverse in nature. So all the historic books or epics are the basic literature of the Telugu language. So the తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సాహిత్య యొక్క స్పృహ, సాహిత్య సృజన. సో తెలుగు సాహిత్యంలో ఒక వీరశైవ మతం నుంచి పుట్టినటువంటి ఈక్వాలిటీ, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆర్టికల్ 14-15. సో ఈక్వాలిటీ అవ్వచ్చు, లోయర్ స్టార్టా, లోయర్ సెక్షన్స్ ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సాహిత్యము చరిత్రలోకి, సో వాళ్ళకి సంబంధించిన చరిత్ర సాహిత్యంలోకి వెళ్ళినటువంటి, సో దేశీ పద్ధతిలో కవితలు, దేశీ పద్ధతిలో సాహిత్యం సృష్టించి ఆ యొక్క కావ్యాల్లో కావ్య వస్తువుగా ఒక సామాన్య మానవుడికి స్థానం కల్పించింది కూడా చాళుక్యుల సమయం నుంచి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్ట్ డెవలప్మెంట్, కళలకు సంబంధించిన విషయానికి వస్తే ప్రామినెంట్ టెంపుల్ ఎట్ ఐహోల్ అండ్ పట్టుదక్కల్. సో ఐహోల్, పట్టుదక్కల్ ఇవన్నీ కర్ణాటకలో ఉన్నాయి. ఈ యొక్క ఐహోల్లో దాదాపు 70 గుళ్ళు ఉన్నాయి. ఈ యొక్క పట్టుదక్కల్లో మనకి 10 గుళ్ళు ఉన్నట్టుగా మనకి చారిత్రక కథలు చెప్తున్నాయి. సో టెంపుల్స్ విషయానికి వస్తే ఒక రెక్టాంగులర్ ప్లేట్ మీద, సో ఒక బేస్ మనకి రెక్టాంగులర్ గా ఉండే, వాటి మీద హారిజాంటల్ గా మనకి పిల్లర్స్ ఉండేవి. వాటి పైన మనకి ఒక గోపురాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి పెట్టుకోవడానికి, ఆ బరువును మోయడానికి వీలుగా రెక్టాంగులర్ షేప్ లో బేస్, వాటి మీద మనకి రోస్ లాగా పిల్లర్స్, దాని మీద మనకి ఒక రూఫ్ టాప్ రావడం జరిగింది. సో ఈ యొక్క పద్ధతిని మనం ఒక సందాగరం అంటాము. సందాగరం అంటే ఈ యొక్క 4 వైపులా గోడ ఉండదు, 2 వైపులో లేదా 3 వైపులో ఉంటుంది, మిగతాది ఓపెన్ గా ఉంటుంది. సో సో టెంపుల్స్ యొక్క అన్ని వైపులా గోడలతో మూసేయడం కాదు. సో కొన్ని వైపుల గోడలు ఉంటాయి, కొన్ని వైపులా వదిలేసి ఉంటాయి. ఇది ఎందుకు అంటే ఒక గుళ్ళలో ఆ యొక్క ఊరి పెద్దలు, ద ఎల్డర్స్ ఆఫ్ విలేజ్ used to come, used to visit the temple and used to give their decisions. సో ప్రజలందరూ అక్కడ చేరి గ్రామానికి సంబంధించిన పరిపాలనా విషయాలు, ఈవెన్ జ్యుడిషియల్ ట్రయల్స్, సో క్రిమినల్ కేసెస్ లో జ్యుడిషియల్ ట్రయల్స్ కూడా విలేజ్ ఎల్డర్సే, సో ఊరుకున్నటువంటి గ్రామ సభని చూసుకునేది. ఎక్కడ పనిష్మెంట్స్ అక్కడే ఇవ్వవి, ఎప్పటి తీర్పు అప్పుడు ఇన్స్టాంట్ జస్టిస్ డెలివరీ కూడా మనకి చాళుక్యుల టైంలో ఉంది. టెంపుల్ అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్ కి ఒక ఆయువు పట్టుగా. సో మందిరం అనేటువంటిది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాకుండా, సో ఊరికి సంబంధించినటువంటి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టము. సో అధికార వికేంద్రీకరణ, చోళుల లాగానే చాళుక్యులు కూడా అధికార వికేంద్రీకరణ చేశారు. ఆ అధికార వికేంద్రీకరణ గ్రామ స్థాయిలో గ్రామ పెద్దల చేతిలో ఉండి, ఆ గ్రామ పెద్దలు యొక్క సందాగారం పద్ధతిలో, అంటే ఒక రెక్టాంగులర్ ప్లేట్స్ మీద హారిజాంటల్ పిల్లర్స్, దాని మీద ఒక రూఫ్ టాప్, 4 వైపుల గోడలు కాకుండా 2 వైపుల వదిలేటువంటి ఓపెన్ టెంపుల్స్ లో కూర్చుని అక్కడ జ్యుడిషియల్ ట్రయల్స్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, కలెక్టివ్ గా అంటే ఊరు ప్రజలందరూ కలిసి పెద్దల సమక్షంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి కల్చర్, ఒక బ్రాడ్ కల్చరు, ఒక డీసెంట్రలైజ్డ్ కల్చరు, ఒక కలెక్టివ్ విల్ అనేటువంటిది మనకి చాళుక్యుల సమయంలో మనం చూస్తుంటాము. సో మనకి అలంపూరు, ప్రస్తుతం ఉన్నటువంటి మహబూబ్ నగర్, సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్, ఇప్పుడైతే జోగులాంబ గద్వాల్ జిల్లా అంటున్నాం. సో నవబ్రహ్మ టెంపుల్ అనేటువంటి టెంపుల్, ఈ యొక్క టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పేరు నవబ్రహ్మ టెంపుల్, బట్ ఇది శివుడి యొక్క గుడి. యొక్క శివుడి గుడిలో 9 గుళ్ళు ఉంటాయి. సో 6 గుళ్ళు కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంటాయి, 3 గుళ్ళు కాంపౌండ్ వాళ్ళ బయట ఉంటాయి. ప్రధానమైనటువంటి గుడి, పెద్ద గుడిని విశ్వబ్రహ్మ గుడి అంటాము. బట్ ఇందులో ఉండేది శివుడు లింగ రూపంలో ఉన్నటువంటి గుడి యొక్క, ఇది కూడా చాళుక్యుల సమయంలోనే నిర్మించబడ్డది. సో మనకి వేములవాడ చాళుక్యుల విషయానికి వస్తే, ఈ యొక్క వేములవాడలో 9వ శతాబ్దము 10వ శతాబ్దం కాలంలో ఆలయాలకు సంబంధించిన నిర్మాణాలు విస్తృతంగా జరిగాయి. సో భీమేశ్వర టెంపుల్ అనేటువంటిది ఒక వేములవాడ చాళుక్యుల యొక్క గుళ్ళలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భీమేశ్వర టెంపుల్ ని బద్దగ అనేటువంటి రాజు కట్టించాడు. దీన్ని బద్దగేశ్వర టెంపుల్ అనేటువంటి కూడా
పిలుస్తారు. సో మనం వేములవాడ మన ప్రైమ్ మినిస్టర్ దర్శనం చేసుకున్న టెంపుల్ భీమేశ్వర టెంపుల్. సో దీన్ని బద్దకేశ్వర టెంపుల్ అని కూడా అంటాము. ఈ 9-10 శతాబ్దాలకు చెందింది. సో ఈ యొక్క బద్దకేశ్వర టెంపుల్ యొక్క నార్దర్న్ వాల్ ఆఫ్ శాంక్టమ్ అంటే గర్భగుడికి ఉత్తర దిశలో ఉన్నటువంటి గోడ మీద మహిషాసుర మర్దిని అమ్మవారు ఉన్నారు. సో ఈ యొక్క మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క ఐడల్ గుడి యొక్క గర్భగుడికి ఉత్తర దిశలో ఉన్నటువంటి గోడ మీద ఉంది. దీన్ని బద్దగా నిర్మించాడు. దీన్ని బద్దకేశ్వర టెంపుల్ అని కూడా మనం పిలుస్తుంటాము. సో ఇదే విధంగా వేములవాడలో అరికేసరెట్టు నిర్మించినటువంటి నాగేశ్వర టెంపుల్ కూడా ఉంది. సో ఈ యొక్క నాగేశ్వర టెంపుల్ ని లోకల్ మర్చెంట్స్ సో సో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆనాటి 9-10 శతాబ్దాల కాలం వ్యాపారస్తులు నిర్మించారు. ఈ టెంపుల్ పేరు నాగేశ్వర టెంపుల్. ఇది అరికేశ్వర సో అరికేశ్వర సో అరికేసరి టూ టైంలో నిర్మించినటువంటి టెంపుల్. వేములవాడలో టెంపుల్ పేరు నాగేశ్వర టెంపుల్. ఇది అర్చకులు సో ఈ యొక్క గుళ్ళో అర్చనలు కావచ్చు, పూజా కార్యక్రమం కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి మర్చెంట్స్ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి చెందినటువంటి టెంపుల్ ఈ నాగేశ్వర టెంపుల్. సో ఇదే కాకుండా అరికేసరి 2 నాగేశ్వర టెంపుల్ ని కట్టించిస్తే అరికేసరి 3 జైన్ టెంపుల్ ని కట్టించారు. ఇది రేపాకలో ఉంది. సో రేపాకలో అరికేసరి 3 జైన్ టెంపుల్ కట్టించారని చెప్పి మన క్లాస్ నెంబర్ 2 క్లాస్ నెంబర్ 1 లో కూడా డిస్కస్ చేసాం. సేమ్ పాయింట్ ఇప్పుడు రిపీట్ అయింది. సో మనం లిటరేచర్ గురించి చూసాము, ఆర్ట్ గురించి చూసాము, ఆ విధంగా టెంపుల్స్ గురించి చూసాము, ఇన్స్క్రిప్షన్స్ గురించి చూసాము. ఇప్పుడు మ్యూజిక్ అండ్ డాన్స్ గురించి కూడా చూస్తాము. సో చాళుక్య రాజు అయినటువంటి అమ్మరాజుకి యొక్క కవిగాయక కల్పతరువు. సో జై తెలంగాణలో కవిగాయక వైతాళిక. సో కవి అంటే పోయిట్, గాయక అంటే సింగర్, వైతాళిక అంటే సోషల్ రీఫార్మర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో వైతాళికులు అంటే ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. సో ఈ అమ్మరాజు అనేటువంటి రాజుకి కవి గాయక కల్పతరువు అంటే కవులు అవ్వచ్చు, అంటే పోయిట్స్ అవ్వచ్చు, గాయకులు అంటే సింగర్స్ అవ్వచ్చు, అంటే ఆర్టిస్టులు. సో టోటల్ గా ఆర్టిస్టులకి కల్పతరువు అంటే ఈ యూజ్ టు ప్యాట్రనైజ్ ద ఆర్ట్ అండ్ కల్చర్ ఏ లాట్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో అమ్మరాజు చాళుక్యరాజు అనేటువంటి అమ్మరాజు కళలకి సాహిత్యానికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి మెచ్చి అతనికి కవిగాయక కల్పతరు అనేటువంటి బిరుదు కూడా ఆ కాలంలో ఉంది. సో చాళుక్య భీముడు 1. సో చాళుక్య భీమ 1 హానర్డ్ చల్లవ అండ్ అడాప్ట్ ఇన్ గంధర్వ విద్య బై ల్యాండ్ డొనేషన్. సో గంధర్వ విద్య అనేటువంటి యొక్క ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నటువంటి చల్లవ అనేటువంటి వ్యక్తికి యొక్క చాళుక్య భీమ 1. సో చాళుక్య రాజు అనేటువంటి చాళుక్య భీమ 1 యొక్క ల్యాండ్ డొనేషన్ అంటే భూమిని గిఫ్ట్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మ్యూజిక్ అండ్ డాన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ కాలంలో చాళుక్యుల టైం ఉన్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే 6th నుంచి 12th సెంచరీ మధ్య కాలంలో మనకి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వయలిన్ ని మనం చూస్తాం, ఫ్లూట్ ని చూస్తాం, మృదంగం. సో తెలంగాణ భాషలో మనం మధ్యలో అంటాము. సో టెంపుల్స్ లో భజన జరిగేటప్పుడు ఇలా రెండు వైపులా మనకి సో మనకి ఒక మృదంగం టైప్ లో ఉంటుంది. దాన్ని తెలంగాణలో మధ్యలో అంటాము. సో ఈ మధ్యలో అవ్వచ్చు, ఫ్లూట్ అవ్వచ్చు, వయలిన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి 6 నుంచి 12 శతాబ్దాల మధ్య కాలంలో చాళుక్యుల సమయంలో మనం చూస్తుంటాము. సో ఇన్స్క్రిప్షన్స్ హ్యావింగ్ నేమ్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆనాటి కాలంలో సో యొక్క అమ్మరాజుకి మనం కవి గాయక కల్పతరు అని ఇంత మంచి బిరుదు ఎందుకు ఇచ్చాము అంటే శాసనాల్లో జనరల్ గా రాజు, యువరాజు, మహారాణి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, మంత్రులు, యుద్ధాలు, వాళ్ళు చేసిన సామ్రాజ్యాలు ఇవే ఉంటాయి. కానీ చాళుక్యుల యొక్క ఇన్స్క్రిప్షన్స్ లో ఆర్టిస్టులు ఎవరైనా ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తే, ఏదైనా ఒక మంచి పెయింటింగ్ ఉన్నా, మంచి మ్యూజిక్ ఉన్నా, మంచి లిటరేచర్ ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు శాసనాల మీద చెక్కించేటువంటి కల్చర్, అంత బ్యూటిఫుల్ కల్చర్ మనకి ఒక చాళుక్యుల సమయంలో ఉంది. సో డిఫరెంట్ రాగాస్ ట్యూన్స్. సో మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల రాగాలు అవ్వచ్చు, ట్యూన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆనాటి సంగీతంలో భాగంగా ఉంటాయని చెప్పేసి ఒక పండితారాధ్య చరిత్ర. సో మనం ఇందాకే చూసాము పాల్కురికి సోమనాథ్ కవి రాసినటువంటి పండితారాధ్య చరిత్ర అండ్ కుమార సంభవం నంచోడు రాసినటువంటి కుమార సంభవంలో కూడా మనం చూసాము ఒక డిఫరెంట్ రాగాస్ ట్యూన్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. సో పెయింటింగ్ విషయానికి వస్తే ఒక బాదామి చాళుక్యుల యొక్క పెయింటింగ్స్ ని డక్కన్ పెయింటింగ్ కి ఒక శాంపుల్ గా మనం చెప్పుకుంటాము. అంటే ఒక దక్కను సో 6 నుంచి 12 శతాబ్దాల మధ్య కాలంలో దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి పెయింటింగ్ కి సింబల్ గా మనకి ఒక బాదామి చాళుక్యుల యొక్క పెయింటింగ్స్ ని మనం చూపిస్తాము. సో ఆ కాలంలో బాదామి చాళుక్యులుకి ఉన్నటువంటి యొక్క
చిత్రకారులకు సంబంధించినటువంటి సృజన అవ్వచ్చు, స్పృహ అవ్వచ్చు, మొత్తం దక్కన్ ప్రాంతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి మనం ఈ పాయింట్ నుంచి నేర్చుకోవచ్చు. స్కల్ప్చర్స్ ఒక శిల్పాల విషయానికి వస్తే ఒక కోలాటం ఆడుతున్నట్టుగా, అంటే డాన్స్ ప్లస్ సింగింగ్ రెండు కలిపి మనం కోలాటం అంటాం. ఇప్పటికీ కోలాటం ఆడే కల్చరు. సో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతం, మనకి తిరుపతి టెంపుల్కి వెళ్ళినప్పుడు కోలాటాలు మనకు కనిపిస్తుంటాయి. సో ఆనాటి చాళుక్యుల యొక్క శిల్పాల్లో డ్యాన్స్ తో పాటు పాట పాడుతున్నట్లుగా, కోలాటం వేసినట్టుగా స్కల్ప్చర్స్ శిల్పాలు అయితే మనం చూస్తుంటాము. ఇవన్నీ మనకి విజయవాడ, జంబిదొడ్డి, చేబ్రోలు యొక్క శాసనాల్లో మనకి తెలుస్తాయి. సో ఇంతే కాకుండా లోకల్ గవర్నమెంట్ చోరులకి ఏదైతే సౌత్ ఇండియాని పరిపాలించినటువంటి ఇప్పటి తమిళనాడు, కేరళ ప్రాంతాన్ని పరిపాలించిన చోరులు, లోకల్ గవర్నెన్స్, థర్డ్ టైర్ గవర్నెన్స్ అని చెప్పి మనం 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో మనం చర్చించినటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజుల్లోనే ఉంది. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉండేవి. అంటే స్టేట్ అనేటువంటిది, అంటే ప్రభుత్వము ట్యాక్స్ ని కలెక్ట్ చేయడమే కాదు, ఆ కలెక్ట్ చేసినటువంటి ధనాన్ని ప్రజల యొక్క వెల్ఫేర్, సంక్షేమ పథకాలు లేదా సంక్షేమ కార్యక్రమాలకి వినియోగించడం జరిగింది. ట్రయల్స్ ఎట్ విలేజ్ అసెంబ్లీస్. సో టెంపుల్ విలేజ్ అసెంబ్లీకి సెంటర్ గా ఉండేది. సో అక్కడే మనకి ఒక క్రిమినల్ యాక్టివిటీ సంబంధించిన ట్రయల్స్ ఊరి పెద్దల సమక్షంలో జరిగేవి. ట్యాంక్స్, చెరువుల తవ్వకం ఆ రోజుల్లో విస్తృతంగా ఉంది. చైత్య ట్యాంకు, భీమ సముద్రం అనేటువంటివి ఒక తాడికోట ఇన్స్క్రిప్షన్ అమ్మరాజు 2. సో ఎవరైతే కవి గాయక కల్పతరు అని పిలుచున్నటువంటి అమ్మరాజు 1 ఉన్నారు, సో అమ్మరాజు 2 టైంలో వేసినటువంటి తాడికోట ఇన్స్క్రిప్షన్ ప్రకారము చైత్య అనేటువంటి ఒక చెరువు, భీమ సముద్రం అనేటువంటి చెరువు ఆనాటి చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధమైనటువంటి చెరువుగా మనం చూస్తుంటాము. సో ఇది మనం చాళుక్యులకు సంబంధించిన అన్ని విషయాలు, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు గత 3 క్లాసుల నుంచి నేర్చుకున్నాము. సో అప్కమింగ్ క్లాసులో మనం కాకతీయుల గురించి తెలుసుకుంటాము. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.